ఇంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందన్న రీతిలో కొన్ని పరిస్థితులు చాలా విచిత్రంగా మలుపులు తిరుగుతాయి. చిన్నజీయర్ స్వామీజీ వారి వ్యాఖ్యల పట్ల అక్కా తమ్ముళ్ళు ఇరువురికి ఒకే విధమైన వ్యతిరేకత ఉంది. అయినప్పటికీ ఇద్దరికీ అది దూరం పెంచింది. కాలం ఎంతటి వారినైనా కలపాలనుకుంటే కలపగలదు, దూరము చేయగలదు. అంతరంగం కోమలంగా ఉండే వ్యక్తిని పైకి కర్కశంగా చూపగలుగుతుంది కాలం. అదే కాలం అంతరంగం కర్కశంగా ఉండే వ్యక్తిని పైకి కోమలంగానూ చూపగలుగుతుంది. బాహ్యము అంతరము రెండూ ఒకేలా ఉండేలా వ్యక్తులను పరిచయం చేస్తుంటుంది. పరిచితము అపరిచితము రెండింటినీ ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడో గాని ఎక్కడో గాని చూపించదు. అలా చూపిస్తే కాలం లీలలు చేయలేదేమో, కర్మకు తగ్గ ఫలితం ఇవ్వలేదేమో. వంకలేనివాడు డొంక పట్టుకున్నాడన్న సామెత ఉంది. సాధారణంగా మనుషుల మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పే సామెత అది. ఈ మనస్తత్వం కాలానికి కూడా ఉందని మొట్టమొదటిసారిగా నాకు అనిపించింది. వివరంగా చెప్పలేను. బరువు తగ్గించుకోవడానికి నర్మగర్భంగా మీతో పంచుకుంటున్నాను. భారత్ మాతాకి జై.